హలో అమ్మ కూచీలు. అందరూ రాధాకృష్ణుల్లాగా రెడీ అయ్యారా ఈ కృష్ణాష్టమికి? మీ బుజ్జి బుజ్జి అడుగులు ఇంట్లో వేశారా? కృష్ణాష్టమికి మనం కృష్ణుడు నేర్పించిన ఒక చిన్న లెసన్ నేర్చుకుందాం. ఒకసారి గరుక్మంతుడు అంటే ఈగిల్. విష్ణుమూర్తి వాహనం ఈగిల్ కదా, ఎక్కడికి వెళ్ళినా ఈగిల్ మీదే తిరుగుతాడు. సో విష్ణుమూర్తి అవతారం కాబట్టి కృష్ణుడికి కూడా వెహికల్ గరుక్మంతుడే. సో ఆ ఈగిల్ ఇంకా సుదర్శన్ చక్రం ఇంకా సత్యభామ కృష్ణుడి దగ్గరికి వచ్చి మాకంటే ఎవరు పవర్ఫుల్ లేరు కదా అని చెప్పి కంపేర్ చేసుకుంటూ మాట్లాడారు. ఎలా? ఈగిల్ వచ్చి నాకంటే ఎవరు బాగా ఎగరలేరు కదా అని అడిగిందంట. సుదర్శన్ చక్రం వచ్చి అన్ని వెపన్స్లో నేనే పవర్ఫుల్ కదా అందంట. సత్యభామ వచ్చి సీతమ్మ నా అంత అందంగా ఉంటుందా, నేనే అందంగా ఉంటానా అని కంపేర్ చేసుకుందంట. ఇంకప్పుడు కృష్ణుడు అనుకున్నాడు, ఇలా కాదు, వీళ్ళకి ఒక మంచి లెసన్ నేర్పిద్దాము అని డిసైడ్ అయ్యి ముగ్గురికి 3 యాక్టివిటీస్ ఇచ్చాడు. ఏమిచ్చాడు? ఈగిల్ దగ్గరికి వెళ్ళి నువ్వు నేను పిలుస్తున్నానని చెప్పి హిమాలయాస్లో హనుమంతుడు తపస్సు చేసుకుంటూ ఉంటాడు. తపస్సు అంటే మెడిటేషన్. కళ్ళు మూసుకుని అలాగ ప్రశాంతంగా కూర్చొని ఉంటాడు. నేను పిలిచానని చెప్పి ఇక్కడికి తీసుకురా అని. అక్కడ సుదర్శన్ చక్రానికి ఏం చెప్తాడు? నువ్వు మన ఇంటికి ఎవరిని రానివ్వకుండా కాపలాగా ఉండు అని చెప్తాడు. ఈలోపు సత్యభామ దగ్గరికి వెళ్ళి ఏం చెప్తాడు? నువ్వు బాగా రెడీ అవ్వు, సీతమ్మలాగా మన ఇంటికి గెస్ట్ వస్తున్నారు అని చెప్తాడు. అందరూ వాళ్ళ యాక్టివిటీస్ స్టార్ట్ చేశారనమాట. ఇంకా ఈగిల్ ఎగురుకుంటూ హిమాలయస్ దగ్గరికి వెళ్ళి హనుమ ఇలాగా స్వామివారు నిన్ను రమ్మంటున్నారు హనుమ అంటే, అప్పుడు హనుమంతుడు అంటాడు, ముందు నువ్వు వెళ్ళు, ఇదిగో నేను వస్తున్నాను నీ వెనకే అని చెప్పి అంటాడు. గరుక్మంతుడు ఇంకా అలా ఎగురుకుంటూ మళ్ళా తిరిగి కృష్ణుడి దగ్గరికి వచ్చేసరికి చూసి షాక్ అవుతాడు. ఎందుకు షాక్ అయ్యాడు? ఆల్రెడీ అక్కడ హనుమాన్ వచ్చి కృష్ణుడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి, నేను కదా ఫస్ట్ రావాలి, నాకంటే ఫస్ట్ హనుమాన్ వచ్చేసాడు అని చెప్పి అలా ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు. ఈలోపు కృష్ణుడు అడిగాడు, అవును హనుమ, బయట నిన్నెవరూ ఆపలేదా అని. అంటే, ఆపారు స్వామి, సుదర్శన్ చక్రం నన్ను ఆపడానికి చూసింది, కానీ మీరెందుకు పిలిచారో, ఏ కార్యం కోసం పిలిచారో అని చెప్పి నేను అక్కడ సుదర్శన్ చక్రంతో మాట్లాడుతూ కూర్చోవడం టైం వేస్ట్ అని చెప్పి నేను అలా మింగేశాను అని చెప్పి అంటాడు. ఈలోపు సత్యభామ రెడీ అయి వస్తుంది. అది చూసి హనుమంతుడు అంటాడు, మీరు మా సీతమ్మ కాదండి అంటాడు. ఇంకా అప్పుడు కృష్ణుడు చెప్పాడు, చూసారా, మీరందరూ మేమే పవర్ఫుల్ అని చెప్పి ఫీల్ అయ్యారు, కానీ మీకంటే పవర్ఫుల్ అయిన ఈ హనుమాన్ ఎంత సింపుల్గా ఉన్నాడు. కంపారిజన్ అన్నది మనకి ఎప్పుడూ ఉండకూడదు. రేపు మీ స్కూల్లో మీరు స్పోర్ట్స్ బాగా ఆడచ్చు, మీలాగా స్పోర్ట్స్ వేరే వాళ్ళు ఆడకపోవచ్చు, మీలాగా వేరే వాళ్ళు డ్రాయింగ్ వేయకపోవచ్చు, వాళ్ళలాగా మీరు పాట పాడకపోవచ్చు. సో ఎవరిది వాళ్ళదే, అదే అందం. మీరు చెప్పండి, మీ ఫ్రెండ్స్కి మీకు మధ్య కాంపిటీషన్లో మీ ఫ్రెండ్ విన్ అయితే మీరు వాళ్ళకి క్లాప్స్ కొడతారా, లేకపోతే మా ఫ్రెండ్ లాగా నాకు రాలేదు అని ఏడుస్తూ ఉంటారా?